హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఇంకా ఆ రోజు బ్లాగ్ అనమాట ఇది. ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. అంటే మార్నింగ్ ఎప్పటిలాగే బయట నార్మల్గా దీపం అయితే పెట్టేసుకొని అయితే వెళ్ళిపోయారనమాట మా వారు. ఇంకా నైట్ అనేది అంటే ఈవినింగ్ అసలైంది కదండి కార్తీక పౌర్ణమి అంటే. ఇంకా ఆ రోజైతే ఇంకా మార్నింగ్ అంటే సముద్ర స్నానాలు అవి ఇవే ఉంటాయి కదా. ఇంకా నాకు అయితే పిల్లలతో కుదరదు. సో అందుకని చెప్పేసి ఇంకెప్పట్లాగా మార్నింగ్ అయితే నార్మల్గా దీపం అయితే పెట్టేసుకొని అయితే మా వారైతే ఇంక బయటకైతే వెళ్ళిపోయారనమాట. ఇంకెక్కడైతే ఈవినింగ్ అనమాట. ఫస్ట్ అయితే ఇల్లంతా మంచిగా అయితే మాప్ పెట్టేసుకున్నానండి. ఇంకా బయట కూడా కల్లాపి రంగు అది వేసుకొని అయితే ఇక్కడైతే ఇల్లు అయితే ఫస్ట్ కడిగేసాను కాబట్టి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఆ రోజు వచ్చేసి బుధవారం అయితే పడింది కదా. ఇంకా నాకైతే పిల్లలతో కుదరలేదనమాట సముద్ర స్నానానికి వెళ్ళడం. అది కాకుండా ఈ మధ్య తుఫాన్ ఒకటి పడడం వల్ల ఎవరికి పెద్దగా ఎలవ్ కూడా చేయట్లేదనమాట అక్కడ. ఎందుకని చెప్పేసి ఇంకా ఇయర్ అయితే అక్కడికి వెళ్ళలేదు. ఇంట్లో ఎప్పట్లాగే దీపం ఎట్లా పెట్టేసుకుంటామో అట్లాగైతే పెట్టేసుకున్నానండి. కాకపోతే ఇంక ఈసారి అయితే నారికేల దీపం అయితే పెట్టానమాట. ఫస్ట్ టైము నాకు పెళ్ళైన 5 ఏళ్లలో ఎప్పుడు కూడా పెట్టలేదు. కానీ ఈ కార్తీక మాసంలో నారికేల దీపం పెడితే చాలా మంచిదని చాలామంది అయితే అన్నారు. సో అందుకని చెప్పేసి ఇంక ఈరోజైతే నారికేల దీపం అయితే ఇంట్లో పెట్టుకొని ఇంకా తర్వాత ఇంకా గుడికైతే వెళ్ళి 365 ఒత్తులు అయితే వెలిగిస్తాం కదండి. సో అందుకని చెప్పేసి ఇంకా అందులో ఇంకా మనకి లేడీస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ వీక్ ఎట్లా ఉంటుందో ఏంటో తెలియదు. మనకి కుదిరినప్పుడే కుదిరించుకొని అయితే దేవుడికైతే మంచిగా అయితే చేసుకోవాలి అని నా ఒపీనియన్ అనమాట. ఇంకెక్కడైతే బయట కూడా కల్లాపిరంగా అంతా వేసేసిన తర్వాత చిన్నగా అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. యాక్చువల్గా మార్నింగ్ ఇదంతా చేయాలి, బట్ నాకు కుదరలేదు పిల్లలతో. ఇంకా వాళ్ళని స్కూల్కి అయితే పంపించేసి ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా ముందైతే స్నానం చేసేసాను. ఈ పని అంతా అయిపోయిన తర్వాత నేను కూడా ఇంకా తలకైతే స్నానం చేసేసుకొని అయితే ఇంకా గుమ్మానికైతే పసుపు అది రాసేసి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇంకా పక్కన అయితే మా పిల్లలు ఒకటే గోల్ అనమాట. ఫైనల్గా అయితే అంటే నారికేల దీపము 6 నుంచి 7 గంటల లోపు అయితే పెట్టాలండి. టైమింగ్ అయితే అది. నాకు ఈవినింగ్ 4 నుంచి అయితే నా పనులన్నీ స్టార్ట్ చేసుకునేసరికి ఎట్లా చూసినా అప్పటికి ఇంకా మా వారు కూడా వచ్చేసారు. ఇంకా ఇద్దరం కలిసి అయితే మంచిగా అయితే పూజ అనేది చేసుకున్నామండి ఇంట్లో. ఇంకా అప్పటికి అంటే 6 నుంచి 7 లోపు అయితే చేయాలన్నమాట. నారికేల దీపం అయితే ఇంట్లో పెట్టాలి, అది కూడా కొబ్బరికాయతో. ఇంక ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టేసి ఫస్ట్ అయితే ఇంకా కొబ్బరి నీళ్ళతో అయితే శివయ్యకి అయితే అభిషేకం అయితే చేశానండి శివయ్యకి. ఇంకా ఇంట్లో అయితే మాకు ఉందన్నమాట శివయ్యది. సో ఇంకా అదైతే పెట్టుకొని మంచిగా అయితే ఈరోజు పూజ అనేది చేసుకున్నానండి. నారికేల దీపం పెట్టడం ఇదే మొదటిసారి కాబట్టి ఫస్ట్ అయితే అంటే అంతగా తెలియదు అనమాట. ఇంకా లక్కీగా మా వారు కూడా ఉన్నారు కాబట్టి సో ఇంకా ఆయన చెప్పడం వల్ల నాకు కాస్త తెలిసింది. అందుకని చెప్పేసి తెలుసుకొని కూడా మంచిగా అయితే పూజ అనేది చేసుకున్నానండి. మనం ఎప్పుడూ రెగ్యులర్గా పెట్టే దీపం కన్నా నారికేల దీపం చాలా మంచిదని అంటారు కదా. సో అంటే దాని విశిష్టత అనేది కూడా మనకేం తెలియదు పెద్దగా. కాకపోతే చేసుకుంటే మంచిదంటారు. అది కూడా ఈ కార్తీక మాసంలో చేసుకుంటే ఇంకా మంచిదని అన్నారు కాబట్టి నేనైతే ఇంకా ఈరోజైతే అన్నీ ఒకేసారి చేసుకోవాలి కదా అన్నట్టు ఇంకా ఇంట్లో అయితే మంచిగా నారికేల దీపం అయితే పెట్టుకున్నానండి. నైవేద్యాలుగా అట్లాంటివి ఏమీ చేయలేదన్నమాట. ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ తోటే సింపుల్గా ఇట్లాగా పూజ అనేది చేసేసుకున్నాను. మనకి మంచిగా టైం ఉండి ఏదైనా చేసుకోవచ్చు, బట్ పిల్లలతో నాకు కుదరదు. కుదరకపోయినా కనీసం పూజన మనశ్శాంతిగా చేసుకుంటే అదే చాలని నా ఒపీనియన్ అనమాట. ఇంక ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత అయితే కొబ్బరి నీళ్ళతో అయితే ఇంకా శివయ్యకి అయితే అభిషేకం చేసేసిన తర్వాత ఇంకా అదే అందులోనే మనం దీపం అయితే పెట్టాలి కాబట్టి ఇంకా 2 ఒత్తులుగా చేసుకొని అయితే మంచిగా అయితే చుట్టుకుంటున్నానండి. అట్లాగా 3 అయితే వెలిగించాలన్నమాట. తూర్పు పడమర ఉత్తర అంటారు కదా. సో అట్లాగనమాట 3 దిక్కులుగా అయితే పెట్టాలి అని అంటారు. సో అందుకని చెప్పేసి అయితే ఇంక ఇక్కడైతే ఒత్తులు అయితే పాముతూ ఉన్నానండి. టైం కూడా చూస్తున్నాను, టైం ఎంత అవుతుందా ఏంట అంటే 6 నుంచి 7 లోపు అయితే వెలిగించాలన్నమాట. ఇది వెలిగించిన తర్వాత ఎంత లేట్ అయినా గుడికి అయితే వెళ్ళాలి. ముందైతే ఇది ఇంట్లో పెట్టాలని చెప్పేసి బాగా హడావిడిగా అయితే ఉండింది. ఇంకెక్కడైతే మా వారి పిల్లలు అయితే చూసుకున్నారు. నేను మాత్రం చాలా ప్రశాంతంగా అయితే పూజ అనేది చేసుకుంటున్నానండి. నాకు ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఇట్లాగా నారికేల దీపం పెట్టి ఇంట్లో మంచిగా పూజ చేసుకోవడం అనేది. ఫైనల్గా అయితే ఇంకెక్కడైతే కడ్డీలు అయితే వెలిగించేసానండి. వెలిగించేసి ఇంకా శివయ్యకి అయితే ఫస్ట్ అయితే చూపించాను. అన్ని మాసాల్లో కన్నా కార్తీక మాసం చాలా స్పెషల్ అంటారు కదా. సో నాకు తెలిసి నేను ఎప్పుడు కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగించేదాన్ని, కానీ ఈ నారికేల దీపం అనేది ఎప్పుడు పెట్టలేదు. ఈ మధ్య కాలంలో పిండి ప్రమిదల్లో కూడా చేశాను. కాకపోతే ఇంక ఈరోజు అయితే ఇంకా ఓన్లీ నారికేల దీపం మాత్రమే పెట్టుకున్నానండి. ఒకవేళ నెక్స్ట్ సోమవారం అయినా చూసుకొని అయితే ఇంకా చేసుకోవాలి పిండి ప్రమిదల్లో అనేది.
నాకు పిల్లలతో కొద్దిగా కుదురుద్ది, కొద్దిగా కుదరదు. కాకపోతే నాకు కుదిరినప్పుడే మంచిగా చేసుకుంటాననమాట. ఇంకెక్కడైతే ఫైనల్‌గా కడ్డీలు కూడా వెలిగించేసి, ఇంకా దీపం కూడా వెలిగించేసానండి. సాయంకాల సమయంలోనే పెట్టాలంట అది కూడాను. ఈ నారికేల దీపం అనేది సాయంత్రం కాలం పెడితేనే మంచిదనేసని అన్నారు. లేదంటే మార్నింగే చేసేసేదాన్ని ఇదంతా కూడాను. కానీ 6-7 లోపు పెడితేనే ఖచ్చితంగా మంచిగా ఫలితం ఉంటుందనేసని అంటారు కదండీ! సో, అదనమాట. సో, అందుకని చెప్పేసి ఈవినింగ్ 6-7 లోపే చేసేసాననమాట ఈ పూజ అనేది. సో, నాకు తెలిసినంతలో మొత్తానికైతే శివయ్యని చాలా గట్టిగా అయితే అడిగానండి. అనుకున్నవన్నీ మంచిగా జరగాలి అని చెప్పేసి. ఇంకా అది కాకుండా మనం పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా అంటే మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఖచ్చితంగా అయితే పోతుందంటారు కదండీ! సో, కొందరు పెద్దవాళ్ళైతే చెప్తారు కదా! మనం హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా అయితే లవంగాలైతే వేసుకుంటే దుష్టశక్తులు ఏవున్నా కూడా పోతాయనేసని నేను చాలా దీంట్లో అయితే చూశాననమాట. ఈరోజైతే అదైతే వేశాను. అంటే కర్పూరంతో పాటు ఒక 3 లవంగాలు కూడా వేశాను. అంటే అది వేసేటప్పుడు మంచి స్మెల్ వచ్చింది. అంటే గుడి నుంచి ఇంటికొచ్చేసరికి కూడా ఎప్పుడూ ఒక రకంగా ఉంటది. కాకపోతే ఈరోజు మాత్రం ఫుల్లు అంటే మేము గుడి నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా 9:30, 10 నేను పడుకునేదాకా కూడా చూశాననమాట. మినిమమ్ 11:30 వరకైతే ఈ నారికేల దీపం వెలుగుతానే ఉందనమాట. ఎప్పుడు నేను 6:15కి అయితే ఇట్లాగ వెలిగించాను. 11:15 వరకైతే మంచిగా ఉందనమాట. చాలా బావుంది. ఇంకా ఫైనల్‌గా అయితే హారతి కూడా ఇచ్చేసానండి. ఎందుకంటే ఒక పక్క గుడికైతే వెళ్ళాలి కదా! టైం కూడా అవుతుంది. అప్పటికి టైం వచ్చేసి 6:45 అవుతుందనమాట. ఇంకా ఇంట్లో పూజ చేసేసుకుంటే సగం పూజ కంప్లీట్ అయిపోయినట్టే మన వరకు. ఇంకా 365 ఒత్తులంటే మన భర్త వెలిగించాలి కాబట్టి సో, అంటే అది మగవాళ్ళ వరకే అంటారు కదా! సో, ఇంటిగల యజమాని వెలిగించాలని చెప్పేసి, ఇంకా అదైతే ఇంకా మా వారు గుడిలో చేస్తారని చెప్పేసి నేను మాత్రం ఇంట్లో చక్కగా మంచిగా నారికేల దీపం అయితే వెలిగించానండి ఫస్ట్ టైము. చాలా మంచిగా అనిపించింది. చూద్దాము శివయ్య అనుగ్రహం ఎట్లా ఉంటుందో ఏంటో ఈ రోజుకైతే. ఇంకా ఫైనల్‌గా అయితే ఇక్కడైతే హారతి కూడా ఇచ్చేసానండి పిల్లలకి, మా వారికి కూడా. ఇంకా మంచిగా హారతి అయితే తీసుకొని చెప్పేసిన తర్వాత ఇంకా ఫైనల్‌గా అయితే ఇంకా దేవుడి గుడిలో అయితే ఇట్లా పెట్టేసాననమాట. మొత్తానికి నా పూజ అనేది ఇట్లాగా హ్మ్, పరిపూర్ణమైతే చేసేసుకున్నానండి. ఈ రోజుకి నారికేల దీపం పెట్టడం వల్ల చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఎంత పాజిటివ్‌గా అనిపించిందంటే నాలో నాకే. నాకసలు యాక్చువల్‌గా హెల్త్ బాలేదు. నా ఫేస్ చూస్తే మీకు తెలిసిద్ది హెడేక్, ఫుల్ కోల్డ్ అనమాట. కానీ అనుకున్నామంటే ఖచ్చితంగా చేసి తీరుతానని నాకు మొదటి నుంచి ఉంది. మొత్తానికైతే ఈ రోజుకి ఇంట్లో పూజ అనేది ఇట్లా చేసేసానండి. ఇంకా ఈవినింగ్ వెళ్ళే వీడియో కూడా రేపైతే పోస్ట్ చేస్తాననమాట. పార్ట్ 2గా పెడతాను. ఫైనల్‌గా వీడియో అయితే ఇదండి. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్.